కాబట్టి సో ఇక్కడ చిన్న కరెక్షన్ నవీన్, మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అని మీరు చెప్తున్నారు, కానీ మన వాళ్ళు కింద మూడో రౌండ్లో బీఆర్ఎస్ 200 ఓట్ల ఆధిక్యం అని బ్రేక్స్ పడుతున్నాయి. అదేంటి కొంచెం సో అంటే ఇప్పుడు మూడో రౌండ్కి సంబంధించి కనుక చూస్తే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే దానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా పూర్తయినట్టుగా చెప్తున్నారు. సో మూడో రౌండ్లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, సో ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ సాగుతోంది. సో ఈ మూడో రౌండ్కి సంబంధించి కూడా ఇంకా అధికారికంగా ఫలితం అయితే రావాల్సి ఉంది. సో ఇది కేవలం మూడో రౌండ్కు సంబంధించినటువంటి ఫలితానికి సంబంధించినటువంటి లీడ్ మాత్రమే మన వాళ్ళు వేస్తున్నారు. సో ఓవరాల్ లీడ్ మాత్రం కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 3000 ఓట్ల పైచీలకుతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పటికి షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. సోమాజిగూడ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ. సో సీక్వెన్స్ ప్రకారంగా కనుక చూస్తే షేక్పేట్తో మొదలైనటువంటి కౌంటింగ్ సో ఎర్రగడ్డతో ముగుస్తోంది. సో ఇప్పటి వరకు షేక్పేట, అలానే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, సో ఈ 3 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. ఇక రహమత్ నగర్కి సంబంధించి కూడా మరొక 4వ రౌండ్లో 5వ రౌండ్లో కూడా ఆ రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావాల్సి ఉంది. సో పూర్తిగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి కనుక మనకు చూస్తే షేక్పేట డివిజన్లో మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. సో అలానే రహమత్ నగర్లో, బోరబండలో, ఎర్రగడ్డలో మైనార్టీలు ఉంటారు. సో షేక్పేటలో కనుక చూస్తే మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య చాలా హోరాహోరీ పోరు సాగినట్టుగానే తెలుస్తోంది. ఇక చూడాలి, అంటే ఇంకా 3 రౌండ్ల ఫలితాలు మాత్రమే మనకు వచ్చాయి కాబట్టి మిగిలిన 7 రౌండ్ల ఫలితాలలో కూడా కీలకంగా భావిస్తున్నటువంటి రహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లు కూడా ఉన్నాయి కాబట్టి సో అక్కడ మైనార్టీలు ఎవరి వైపు ఉన్నారనేటువంటి దాని విషయంలో మనకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. సో పూర్తిగా ప్రతి రౌండ్కు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. సో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు దాదాపుగా 3000 ఓట్ల పైచీలుగానే కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒకటి అనాలిసిస్ ఏంటంటే ఈ మొత్తం 7 డివిజన్లో హైయెస్ట్ మైనారిటీ ఓట్స్ బ్యాంక్ ఉన్నది షేక్పేట. రేవంత్ రెడ్డి గారు కూడా షేక్పేట మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రోడ్ షో అది చేయడము, అక్కడ మైనార్టీలకు అపీజ్మెంట్ కోసం ఆయన చాలా ట్రై చేశారు కదా. అక్కడ మైనార్టీలు ఉన్నా కూడా మాకే ఆధిక్యత వస్తుందని బీఆర్ఎస్ భావించింది. మైనార్టీ ఓటు టర్నౌట్ పెద్దగా కాంగ్రెస్ పార్టీ వైపు తిరగలేదేమో అనిపిస్తుంది కదా షేక్పేట ఇది చూస్తే. కరెక్ట్. సో షేక్పేటలో కనుక మనకు చూస్తే వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈ మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి డివిజన్లో నేను చెప్పినట్టుగా షేక్పేట్ కానీ, ఎర్రగడ్డ కానీ, లేదా బోరబండ కానీ, లేదా రహమత్ నగర్ కానీ, ఈ 4 డివిజన్లు ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో కీలకమైనటువంటి సెగ్మెంట్స్. సో మహిళలు మైనారిటీలు ఎక్కువగా ఉండేటువంటి సెగ్మెంట్స్, డివిజన్స్. సో ఇక్కడ ప్రతి డివిజన్కి కూడా అజారుద్దీన్ తన వెంట తీసుకొని వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. అజారుద్దీన్తో కూడా మాట్లాడించారు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన క్రమంలోనే, నోటిఫికేషన్ ఉన్నటువంటి సమయంలోనే అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ప్రియారిటీ ఇస్తుందనేటువంటి మెసేజ్ను అజారుద్దీన్ క్యాబినెట్లోకి తీసుకొని ఆ మెసేజ్ని పంపించారు. సో మరోవైపు అజారుద్దీన్ ఇంటింటికి కూడా ఆయన ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలతో. సో మీరు అన్నట్టుగా షేక్పేట ఫలితాలతో కనుక మనం కంపేర్ చేసుకుంటే సో షేక్పేటలో వాస్తవానికి ఒకవేళ మైనారిటీ ఫ్యాక్టరే కనుక ఫలించి ఉంటే సో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఆధిక్యం రావాల్సి ఉంది. సో కానీ అక్కడ కేవలం ఒక 65 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వచ్చిందంటే సో మిగిలినటువంటి డివిజన్లలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి నేను చెప్పినటువంటి మిగిలిన 3 డివిజన్లలో సో ఓట్లు ఎట్లా షేర్ అవుతాయనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇప్పుడు మనం కనుక చూస్తే రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి